నిరంతరం అభ్యసిస్తూ జ్ఞాన వృద్ధిని జీవన విధానంగా మార్చుకున్న డాక్టర్ కర్రి రామారెడ్డి మరో అరుదైన విద్యా మైలురాయి అధిగమించారు. ఇప్పటికే డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సులన్నీ కలిసి 73 పూర్తి చేయగా తాజాగా ఈ సెమిస్టర్ తో మరో 16 కోర్సులు పూర్తి చేయడంతో 89కి చేరుకున్నాయి. స్థానిక దానవాయిపేటలోని మానస హాస్పిటల్లో సోమవారం జీఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు, మాజీ ఎంజీ జీవి హర్షకుమార్, ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ దాట్ల సతీష్ రాజు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, పీవీఎస్ కృష్ణారావులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడారు. చదువు అనేది తన జీవితంలో భాగంగా మారిపోయిందన్నారు. అందుకే వచ్చే సెమిస్టర్లో మరో 16 కోర్సులు పూర్తి చేస్తానని ఆయన ప్రకటించారు. దాంతో సెంచరీ దాటుతుందన్నారు. తాను చేసిన కోర్సులో ఏది అయాచితంగా వచ్చిందో గౌరవపూర్వకంగా నామమాత్రపు అర్హతతో కాదని, ప్రతి సర్టిఫికేషన్ పూర్తి పరీక్షల ఆధారంగానే సంపాదించానని రామారెడ్డి వివరించారు. ఆయన ప్రపంచానికే దిక్సూచి అని, అటువంటి నిత్య విద్యార్థి రాజమండ్రికి చెందినవారు కావడం గర్వకారణమని కొనియాడారు. డాక్టర్ రామారెడ్డి 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా ఇంతటి తీవ్ర అధ్యయనం చేయడం అరుదైన విషయమే కాదు, ఒక అద్భుతమని పేర్కొన్నారు. ఏకదమ్గా తెచ్చినట్టయితే ఏమంటారంటే 4 ఫీట్ అంటారట, 5 సార్లు చేస్తేనేమో 5 ఫీట్ అంటారట, అంటే రిపీట్లో ఉండే ఫీట్ అనమాట. అందుకని 4 ఫీట్ అనమాట. ఇది ఈ విధంగా అది మెగాస్టార్కి ఇది వచ్చింది. ఇది కాకుండా ఇక్కడ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఒక మినిమం 15 మార్క్స్ అగ్రిగేట్గా వస్తేనేమో పాస్ అంటారు, 60 పైన వచ్చినట్టయితే ఎలైట్ అంటారు, అది 75 పైన వచ్చినట్టయితే ఎలైట్ ప్లస్ సిల్వర్ అంటారు, 90% పైన మార్కులు వచ్చిన వాళ్ళేమో ఎలైట్ ప్లస్ గోల్డ్ అంటారు అనమాట. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే ఎలైట్ ప్లస్ సిల్వరే కానీ టాపరు, ఎందుకంటే అందులో 85 మార్కుల కంటే ఇంకా పైన ఉన్నవాళ్ళు లేరు అనమాట. అలాంటివి కొన్ని ఉన్నాయి. గోల్డ్ కొన్ని ఉన్నాయి. మొత్తం గోల్డ్ ఏంటంటే నాకు మొత్తం 10 గోల్డ్లు వచ్చినాయి, 6 ఏమో సిల్వర్లు వచ్చినాయి. అంటే గోల్డ్ అంటే 90% దాటినాయి. అంటే అందులో ఒక 2 కోర్సులు అయితే 100కి 100 వచ్చేసినాయి. అందులో 100కి 100 వచ్చిన ఒక కోర్సు ఏంటంటే మెడికల్ లా. ఎందుకంటే మెడికల్ లా అంటే నాకు కొట్టిన పిండే కదా, లాలో బొచ్చుడని కోర్సులు చేసిన వాడిని మెడికల్ లా, అందుకని 100కు 100 వచ్చేసినాయి అనమాట. మినిమం మార్క్ నాకు వచ్చింది ఏంటంటే మొత్తం 16లోనూ కనిష్టంగా వచ్చిన స్కోర్ ఏమో 82. అన్నీ కూడా 82, 100 మధ్యలో వచ్చినాయి అన్నమాట. ఇది అంటే చెప్పాలంటే మరి చాలా మొత్తం ఒక 1,00,000కు తక్కువ కాకుండా క్యాండిడేట్స్ ఈ ఎన్పిటిఎల్ ఎగ్జామ్స్ తీసుకుంటుంటారు. అందులో ఈ విధమైనటువంటి ఈ వయసులో ఇలా చేయడం అనేటటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. జనాభాకి కాకుండా ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అరౌండ్ 750 కోట్ల జనాభాకి ఒక సూచన, ఒక దిక్సూచి, ఒక థింగ్ ఏంటంటే మనిషికి ఏదన్నా సాధించవచ్చు కానీ విద్యను సాధించడం చాలా కష్టం. అలాంటి విద్యని ఏదైనా తెప్ చేయొచ్చు తప్ప, ఆస్తిని దొబ్బొచ్చు, డబ్బులను దొబ్బొచ్చు, రాజకీయ పదవి పోదు తప్ప ఉన్న విద్యని ఎవడో దొంగిలించలేడు. అది మనతోనే ఉంటుంది. ఆ విద్యని అందరికి పంచుతా. ఎందుకంటే మనం రాముడు, కృష్ణుడు, తర్వాత ఏమో యేసుక్రీస్తు, తర్వాత మా ప్రవర్త అనుకుంటాం. వాళ్ళ లీలలో ప్రతిసారి కొత్తగా ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కొత్త డిగ్రీలు తెచ్చుకుంటూ రామారెడ్డి గారు డెఫినెట్గా ఈ హ్యాట్స్ అప్ టు హిమ్. వైవిధ్యంతో ఉన్నటువంటి వాటిని నేర్చుకోగలగడం, వాటిని లోతుగా అధ్యయనం చేయడం, జ్ఞాపకం పెట్టుకోగలగడం, స్ఫురణకి తెచ్చుకోగలగడం, ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలగడం, టాపర్గా రాగలగడం, ఇవన్నిటికీ ఏదైనా ఒక నమూనా చూపించాలంటే బహుశా నాలాంటి వాడి శక్తి చాలదు. ప్రాచీనమైనటువంటి మహర్షులు ఎవరైనా అంత చివరి క్షణం వరకు కూడా విద్యార్థులను మునిగిపోయినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ లిస్టును తయారు చేసి దాంతోపాటుగా రామారెడ్డి గారి లిస్టును కూడా కలిపి సరస్వతి ఘాట్లో పెట్టినట్టయితే డెఫినెట్గా మన అందరికీ కూడా రాజమండ్రికి చాలా ప్రేరణదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు. వైద్య వృత్తిలో అత్యున్నతమైన అవార్డు బీసీ రాయ్ అవార్డు. బహుశా నాకు తెలిసినంత వరకు ఎవరికి రాలేదు అది ఈ చుట్టుపక్కల.
బీసీ రాయ్ అవార్డు గ్రహీత. అంతకన్నా దాని తర్వాత ఇప్పుడు మానసిక వైద్యులైన ఇప్పుడు ఆయన రాస్తున్న కోర్సులు అడ్వాన్స్డ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్సులు. మొన్న ప్రెస్ మీట్కి 73 అయినాయి అని మనం చెప్పాం, ఈ రోజుకి 89 అయినాయి. ఆ 100 గురించి రాజమండ్రి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందువల్లంటే అది వస్తే అందరూ రాజమండ్రిలోని ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. అటువంటి సీనియర్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 16 to 32 degrees ఎక్స్ట్రా చేస్తూ మేము ఆయన దగ్గర నుంచి చాలా స్ఫూర్తి తీసుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే మా జనరేషన్ ఎప్పుడు కూడా ఇన్ని డిగ్రీస్ చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇన్ని డిగ్రీస్ ఒకవేళ చేయాలనుకున్నా అసలు చేయగలం లేదన్నది కూడా అనుమానం అండి.